first interaction with media. Thank you so much. ముఖ్యంగా పాత్రికేయ మిత్రులందరికీ నా నమస్కారం. ఈ కార్యక్రమం ఎందుకంటే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ముఖ్య నాయకులు నాదెళ్ల మనోహర్ గారికి మరియు ఇతర నాయకులకి, జనసేన కార్యకర్తలకి, జన సైనికులకి, రెండు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కార్యకర్తలందరికీ నా కృతజ్ఞతలు. నేను పొలిటికల్ ఎంట్రీ ఆడడం కంటే పవన్ కళ్యాణ్ గారికి, తన భావజాలానికి, తన పోరాట స్ఫూర్తికి, తన నిబద్ధతకి, తన కమిట్మెంట్కి నేను పవన్ కళ్యాణ్ గారితో ట్రావెల్ చేయాలని అనుకున్నాను. అనుకున్న వెంటనే కళ్యాణ్ గారు నాకు ప్రచార సారథిగా బాధ్యతలు ఇవ్వడం, ఒక విలువైన బరువైన బాధ్యతను ఇచ్చారు. అది నేను సమర్థవంతంగా పనిచేస్తున్న నమ్మకంతోనే ఇచ్చారని నాకు చెప్పారు. దానికి పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. మరియు ఆ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తూ నా శాయశక్తులా ట్రై చేస్తానని మనస్ఫూర్తిగా నేను కళ్యాణ్ గారికి వినిపించుకుంటున్నాను. అతి తక్కువ కాలం అంటే ఎలక్షన్స్కి ఆల్మోస్ట్ నవంబర్ 30th 15 రోజులు ఉంది. జనసేన బీజేపీ కూటమి జనసేన 8 మంది అభ్యర్థుల్ని ప్రకటించింది. వాళ్ళందరికీ శుభాకాంక్షలు. అండ్ ఈ ప్రచార కార్యదర్శి ఒక ప్రోటోకాల్గా నాకు ఇవ్వడం జరిగింది. సో మా కార్యాచరణ పెద్దలతో ఒకసారి డిస్కస్ చేసి ఈ 2-3 రోజుల్లో మీకు వివరిస్తాం. ఎలా ఉంటుంది, ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. ముఖ్యంగా ఖమ్మం, కూకట్పల్లి, నాగర్ కర్నూలు, తాండూర్ ఇటువైపు ఉంది. సో ఆ కార్యాచరణ అంతా ఒక 2-3 డేస్లో మీకు మీ ముందు ఉంచుతాం. నా శాయశక్తిలో ప్రయత్నిస్తాను. అండ్ దానికి మీ సహాయ సహకారాలు కావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సార్, ఇంత షార్ట్ పీరియడ్లో వచ్చారు కదా, సో ఇంకొక 20 days ఉంది. యా, సో ఎట్లా ఉంటుంది ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఎట్లా ఉంటుంది? యాక్చువల్గా షార్ట్ పీరియడ్ అనేది ఈ మీడియా ముందుకు రావడం జరిగింది. గత 6 నెలలుగా కళ్యాణ్ గారితో ఒక కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఒక ఇంటరాక్షన్ జరుగుతూనే ఉంది. మేము అనుకున్నది ఏంటంటే, అంటే ఆయన మనస్ఫూర్తిగా ఒక ఫ్యామిలీలా ఓన్ చేసుకొని నేను ఆయనకు నా వంతు అంటే ప్రచారం చేద్దాం అనుకున్నాను. బట్ జనసేన అండ్ బీజేపీ కూటమి వల్ల తెలంగాణలో ఎంటర్ అయిన తర్వాత ఇది కూడా చాలా తక్కువ టైం, ఎజెండా తక్కువ టైంలో ఫామ్ అయింది. దానివల్ల కొంచెం ముందు వచ్చినట్టు అనిపిస్తుంది అంతే. ఓకే, లాస్ట్ టైం కూడా చెప్పారు వారాహి యాత్ర ఆల్రెడీ అక్కడ ఆంధ్రాలో జరుగుతుంది. సో ఇక్కడ కూడా వారాహి యాత్ర జరుగుతుందా? సో దీంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఏమైనా పార్టిసిపేట్ చేస్తారా? పవన్ కళ్యాణ్ గారు పార్టిసిపేషన్ ఎంతవరకు ఉంటుంది అనేది ఒకసారి ఈ 1-2 డేస్లో ఒక కార్యాచరణ వస్తుంది. దాన్ని బట్టి మళ్ళీ ఒకసారి మీకు నెక్స్ట్ మీటింగ్లో కార్యాచరణ వివరిస్తాను నేను. సో ఇప్పుడు ఇంత షార్ట్ పీరియడ్లో వచ్చారు మీరు. సో ఇక్కడ ప్రాబ్లమ్స్ గురించి కానీ దీని గురించి కానీ మీకు అంత అవగాహన ఉందా? దీని గురించి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అంటే ఇక్కడ తెలంగాణ ప్రజలకి వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ లేదు, ఏ సొల్యూషన్ చెప్పాలనుకుంటున్నారు? దీని గురించి అసలు అవగాహన అనేది ఉందండి. యా, నేను యాక్చువల్గా రామగుండంలో పుట్టి పెరిగి తర్వాత విద్యాభ్యాసం కోసం గుంటూరు, విజయవాడ అంటే తెలంగాణలో, ఆంధ్రాలో ఆల్మోస్ట్ నేను ఉన్నాను. తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ ఎన్నికలు కాబట్టి తెలంగాణ గురించి మాట్లాడదాం. ఇక్కడ ప్రాబ్లమ్స్ అనేవి ఏంటంటే, ఇప్పుడు నేను జనసేనలో ఎంటర్ అయిన తర్వాత
ఒక కార్యాచరణ స్టార్ట్ చేసి ఎక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒక్కసారి అంటే నీది పొలిటికల్ ఎంట్రీ అనడం కంటే నన్ను నేను ఒకసారి చెక్ చేసుకొని ప్రాబ్లమ్స్ అన్నీ ఒకసారి తెలుసుకొని ఎంతవరకు మా కార్యాచరణ జనసేన అనేది ఇప్పుడు బేస్ తెలంగాణలో ఒక బేస్ మాత్రమే ఫామ్ అయింది. పూర్తి స్థాయిలో విస్తరించాలని ఒక ప్రయత్నం మాత్రం చేస్తున్నాం. అప్పుడు విస్తృతంగా తిరిగి సమస్యలు తెలుసుకొని దానికి తగినట్టు ప్రశ్నించడం జరుగుతుంది. ఇంకా టైం ఉంది. నాకు తెలిసి ఏంటంటే ఈ తక్కువ టైంలో అది జరగదని నా ఫీలింగ్. ఆఫ్టర్ ఎలక్షన్స్ ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు అక్కడ చూస్తే ఆంధ్రాలో చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఓసీ మంత్రికి సపోర్ట్ చేస్తున్నారు. మొన్న ఇక్కడ స్టేడియంలో బీసీని మంత్రి చేయాలని చెప్పేసి చెప్పారు. దాని గురించి ఏంటంటే సారీ ఓసీ మంత్రి ఇప్పుడు అక్కడ చూస్తే మన చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ మనకు వచ్చేప్పటికి మన బీసీ ముఖ్యమంత్రిని సపోర్ట్ చేస్తున్నారు. అంటే రాష్ట్రాలకి డెఫినెట్గా వ్యత్యాసం ఉంటుంది. ఇక్కడ నేను కూడా బేసిక్గా బీసీ నినాదాన్ని నేను ఏకీభవించే నాకు అంటే ఈ ఎంటర్ అవ్వడం జరిగింది. ఎందుకంటే బీసీ నినాదం చాలా స్ట్రాంగ్గా తీసుకెళ్లాలనే ఉద్దేశం నాకు ఉంది. ఆంధ్ర పాలిటిక్స్ ఆర్ డిఫరెంట్ అండ్ తెలంగాణ పాలిటిక్స్ ఆర్ డిఫరెంట్. ఇక్కడ బీజేపీ మొన్న మోదీ గారు వచ్చినప్పుడు బీసీ ముఖ్యమంత్రి చేస్తానో అందరికీ చాలామంది బీసీలకు అది సంతోషాన్ని కలిగించింది. అండ్ అది అవసరం కూడా. అంటే ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు బీసీ ముఖ్యమంత్రి కాలేదు. ఎందుకంటే బీసీలో నుంచి ఎవరైనా చట్టసభలో కూర్చుంటే వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళు ఏం చేయగలరు. అంటే వీళ్ళకి లేదని కాదు, ఇంకెక్కువ అవగాహన ఉంటుంది. కాబట్టి అందరూ అంటే మీన్స్ ఇప్పుడు ఏమవుతుందంటే కుల సమీకరణాల్లో మేమెంతో మాకు అన్ని సీట్లు కావాలని అందరూ ఫైట్ చేస్తున్నారు. అవి అనుకోకుండా అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి కానీ అది అనుకున్నంత సీట్లు రాలేదు బీసీకి. బీజేపీ మాత్రం దానికి కట్టుబడి కొన్ని సీట్లు కేటాయించింది, కొన్ని ఎక్కువ సీట్లు కేటాయించింది. సో అది ఫ్యూచర్లో ఇంకా ఆ నినాదం విస్తృత స్థాయిలో తీసుకెళ్ళి గట్టిగా స్ట్రాంగ్ చేయాలని నా ఉద్దేశం. సో మీరు ఫస్ట్ స్టార్టింగ్ టెలివిజన్ ఇండస్ట్రీ, దాని తర్వాత సినిమాకి వచ్చారు, ఆ తర్వాత ఇప్పుడు పొలిటికల్లోకి వచ్చారు. సో ఇంకా సినిమాలు అవన్నీ పక్కన పెట్టినట్టయినా లేదా పవన్ కళ్యాణ్ గారి లాగా మీరు కూడా రెండు చేస్తారు? అంటే సీరియల్ చేశాము, ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చాము, ఆ తర్వాత పాలిటిక్స్లో వచ్చాము అనడం కంటే నేను సీరియల్లో వచ్చేదానికంటే ముందే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కమ్యూనిజం బ్యాక్గ్రౌండ్. సో ప్రజా సమస్యల మీద చాలాసార్లు చాలా సమస్యలు ఎదుర్కొని చాలా ఇబ్బందులు పడుతూ ఒక 25 years మేము అంటే రాజకీయాల్లో అనడం కంటే ప్రజల కోసం పోరాడిన ఫ్యామిలీ. సో దానివల్ల నాకు కొంతవరకు అవగాహన ఉంది. ఇప్పుడు అంటే రాజకీయాల్లో ఎప్పుడు లెర్నింగ్ ప్రాసెస్, అది ఎవరైనా సరే నా దృష్టిలో. సో కళ్యాణ్ గారు చెప్తుంటారు, నేను మీ వెంట అంటే ఆయన భావజాలం నచ్చి మీ వెంట వద్దాం అనుకుంటున్నా అంటే చాలా సమస్యలు ఉంటాయి, ఇబ్బందులు పడతారని. అప్పుడు నేను కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను, తనకు నచ్చి లేదు రైట్ పర్సన్ డెఫినెట్గా అంటే తను నా భావజాలాన్ని ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకొచ్చారు. సో సీరియల్ సినిమా ఈ ఎంట్రీ కంటే ముందే నేను ఈ సమస్యల గురించి, నాకు తెలంగాణ సమస్యల గురించి కొంతవరకు అవగాహన ఉంది. అదండి, అది ఆల్మోస్ట్ ఒక 2-3 daysలో ప్రచార కార్యాచరణ ఎలా ఉంటుంది అంటే ఎవరికి చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలన్నది అందరితో కలిసి నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు నామినేషన్స్ లాస్ట్ డే. సో అందరు కలిసి అంటే అభ్యర్థులతో కలిసి ఒకసారి డిస్కషన్ చేసి వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, వాళ్ళకున్న రిసోర్సెస్ ఏంటి, వాళ్ళ ప్లానింగ్ ఏంటి తెలుసుకొని కోఆర్డినేట్ చేసుకుంటూ చేయాల్సి వస్తుంది. సో పార్టీ వాళ్ళు మిమ్మల్ని పిలిచారా లేదంటే ఇండివిజువల్గా మీకు నచ్చి మీరు అప్రోచ్ అయ్యారా? అంటే పార్టీ వాళ్ళు పిలవడం ఇది ఇక్కడ పొలిటికల్ ఎంట్రీ లాగా లేదు. నేను రావడం అనేది ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఎప్పుడో స్వాతంత్రం ఉద్యమం టైంలో ఆజాద్ హింద్ ఫౌజ్ స్టార్ట్ చేశారు సుభాష్ చంద్రబోస్ గారు. చాలామంది ఆకర్షితులే ఆయన వెంట వెళ్ళారు. అలాగే నాకు పవన్ కళ్యాణ్ గారి భావజాలం నచ్చి తనతో ఒక ట్రావెల్ జరిగింది అనుకోకుండా ఒక 6 నెలలు. ఆ ట్రావెల్లో మనం కూడా ఒక తోడుగా ఉండి మనం కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో అలా వెళ్ళిన ప్రాసెస్. అంటే పాలిటిక్స్లో రావాలంటే ఇంతకుముందే రావచ్చు,
అంటే ఈ ఎలక్షన్స్ టైంలో రావాల్సిన అవసరం లేదు, అంటే మీన్స్ లాస్ట్ 15 రోజుల్లో రావాల్సింది కాదు. స్ఫూర్తిగా తీసుకొని ముందుకు రావడం జరిగింది. తను నన్ను నమ్మి ప్రచార కార్యదర్శిగా ఒక 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 ప్రోటోకాల్ ఇచ్చి ముందుకు తీసుకెళ్ళడం ఇది ఒక అనుభవం. సో మేనిఫెస్టో అంటే ఏం చెప్తారు సార్? ఏ మేనిఫెస్టో వస్తుంది అంటే ఇప్పుడు ఏంటంటేమో ఆంధ్ర ఈజ్ డిఫరెంట్. ఆంధ్రాలో టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తుంది, అంటే కళ్యాణ్ గారు చెప్పినట్టు. ఇది బీజేపీ అండ్ జనసేన ఇన్ తెలంగాణ. సో బీజేపీ మేనిఫెస్టో ఉంటుంది, అంటే బై డిఫాల్ట్ ఏంటంటే ఇంకా జనసేన అనేది ఇప్పుడు ఒక స్టార్టింగ్ స్టేజ్లో ఉంది ఇప్పుడు ఇన్ తెలంగాణ. దీన్ని అంటే ఇది తక్కువ టైం, అంటే పోటీకే చాలా తక్కువ టైంలో మనం ముందుకెళ్తున్నాం కాబట్టి బీజేపీని బలపరుస్తూ మనకున్న విలువల్ని ప్రొజెక్ట్ చేస్తూ ముందుకెళ్ళడం తప్ప ఇంకా వేరే లేదు. ఎస్పెషల్లీ ఎస్ అంటే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఓన్లీ ఫేస్ ఆఫ్ అధినేత గారి ఫేసే ఇక్కడ. సో ఆయన గురించి అందరికీ తెలుసు, ఆయన ఎంత కమిట్మెంట్ ఉంటాడు, ఆయన ఎంతమందికి స్ఫూర్తి, ఎలా ఆంధ్రాలో ఎలాంటి ఫైట్ని ఆయన ఎదుర్కొంటున్నారు, ఎలా ముందుకెళ్తున్నారు అందరూ తెలుసు. సో అందరూ అర్థం చేసుకుంటారని నేను నమ్ముతున్నాను. ఓకే, అంటే ఇప్పుడు అక్కడ అంత డెవలప్ చేసి అంటే గెలవక ముందే అంటే ఒక పొజిషన్లో లేకపోయినా కళ్యాణ్ గారు ఇలా చనిపోయిన రైతులకే కానీ వాళ్ళందరికీ చాలా హెల్ప్ చేశారు స్వంతంగా. అంటే ఒక రాజకీయ నాయకు అంటే ఒక పొలిటికల్ లీడర్లా కాకుండానే ఆయన స్వతహాగా అంటే ఈవెన్ ఒక 20 years నుంచి నాకు తెలిసి ఆయన ఎప్పుడు ఒక హెల్పింగ్ నేచర్. ఆయన గురించి నెగిటివ్ మాట్లాడిన వాళ్ళు నేను చూడలేదు. సో అంత చేస్తేనే అక్కడ ఒక సీట్ కూడా మనకి రాలేదు అని చెప్పి రెగ్యులర్ గా చెప్పేది ఆపోజిట్ పార్టీ వాళ్ళు కూడా అదే చెప్తూ ఉన్నారు. సో అన్ని చేసి అంతా తిరిగి వాళ్ళకి అంతా హెల్ప్ చేసి సొంత డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి చేశారు కళ్యాణ్ గారు. సో అలాంటి ప్లేస్ లోనే మనకి ఇంకా ఒక సీట్ కూడా రాలేదనేది కనిపిస్తుంది. సో ఇక్కడ తెలంగాణలో మనము అన్ని డిఫరెంట్ ఎగ్జాక్ట్లీ అంటే ఇక్కడ అంటే కంపేర్ టు ఆంధ్ర రెండు డిఫరెంట్ ప్లేసెస్. అక్కడ సీట్లు రాకపోవడం అనేది చాలా కారణాలు ఉంటాయి. ఆ టైంలో తనకున్న అంటే కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తుంటారు, మనము ఏం చేసినా సరే ఇప్పుడిప్పుడే అన్నీ అయిపోవాలి అంటే తను ఒక 20-25 years టైం పెట్టేసుకొని మనం నేర్చుకుంటూ. అంటే కళ్యాణ్ గారు గెలిచేసి నేను పాలించాలి అనే టైప్ కాదు, జనాల్లో మార్పు రావడం కోసం ట్రై చేస్తున్నారు. జనాలు అంటే ఒక మార్పు తీసుకురావాలి, పాలిటిక్స్లో ఒక మార్పు రావాలి, ప్రజలు ఒక మార్పు రావాలి. ఈ మార్పుకి అంత తొందరగా రాదు, ఓటేసినంత తొందరగా మార్పు రాదు. జనాల్లో మార్పు అంటే ఒక జనరేషన్ చేంజ్ అవ్వాలి. ముందు ఆ మార్పు తప్పకుండా వస్తుంది నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇప్పటికే యువతలో చాలా చేంజ్ వచ్చింది. అంటే ఇంతకుముందు పాలిటిక్స్కి ఇప్పటికీ యువతలో ఒక అవగాహన స్టార్ట్ అయింది. ఇంతకుముందు టైంలో యువతకి అంటే పార్ట్ ఆఫ్ పాలిటిక్స్ కాదు, ఇప్పుడు పొద్దున్న లేస్తే ప్రతి ఒక్కరు పాలిటిక్స్ ఏమవుతున్నారని దాని మీద ఒక అవగాహన పెంచుకొని ఓటేస్తున్నారు. సో ఈ రాబోయే రోజుల్లో డెఫినెట్గా మార్పు తీసుకొస్తారని నమ్ముతున్నాను. తెలంగాణ సంబంధించి స్ట్రాంగెస్ట్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళతో ఆపోజిట్గా మీరు వెళ్తున్నప్పుడు ఏ కోణాల్లో మీరు ఎందుకంటే 8 స్థానాలు మీరు ప్రచారాన్ని కూడా వెళ్ళారు, ఏ పాయింట్లో మీరు ఈ ఎన్నికలు వచ్చేసరికి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అండ్ జనసేన ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టో 6 గ్యారంటీలని రిలీజ్ చేశారు. ఇందిరమ్మ ఇల్లు, గృహజ్యోతి అని అండ్ 6 పథకాలు రిలీజ్ చేశారు. అంటే మీన్స్ రైతు భరోసా, చేయూత సంథింగ్. సో వీటికి అండ్ బీఆర్ఎస్ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఇక్కడ ఏమవుతుందంటే బీజేపీ ప్రభుత్వం బీసీ నినాదాన్ని తీసుకెళ్తున్నారు. ఇక్కడ జనం ఎంతవరకు ఇప్పుడు 10 years బీఆర్ఎస్ వాళ్ళు పాలించారు అండ్ ఫైనల్గా న్యాయ నిర్ణేతలు డెఫినెట్గా జనమే. వాళ్ళు నిర్ణయించుకొని ఒక ఓటు వేసి ఎవరిని గెలిపిస్తారో వాళ్ళ చేతిలో ఉంది. బేసిక్గా విల్ ఫైట్ అంటే మేము జనసేన అనేది మాత్రం ఇప్పుడు ఫైట్ కోసమే ఎంటర్ అవుతున్నాం. అంటే మేము ఇనిషియల్ స్టేజ్లో ఉన్నాం ఫైటింగ్. అంటే తెలంగాణలో ఐఎమ్ టాకింగ్ అబౌట్ తెలంగాణ.
ఈ తెలంగాణలో మేము ఇనీషియల్ స్టేజ్లో ఫైట్ చేయడానికి అంటే ఇప్పుడిప్పుడే ఫార్మేషన్ అవుతుంది కాబట్టి 8 మందిని గెలిపించుకొని మా కార్యాచరణ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం.